వసంతాల సుదీర్ఘ ప్రయాణంలో మైలురాళ్ల లాంటి ఎన్నో రిమార్కబుల్ ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేసింది ఎన్సిటి. ఈ ఘనతతో పాటు సంస్థ పాటించే సమున్నత విలువలు వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది. నేటి యంగ్ జనరేషన్ కు ప్రతినిధులైన నిఖిల, యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించారు. కొత్త తరం ఆలోచనలకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ నిఖిల ఘనతను కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు. సో ఈ రోజు మనము మన సుజన్ మీడియా రియల్ సిటీలో వీ హ్యావ్ లైక్ ఎన్సిడీస్ నెక్స్ట్ జనరేషన్. సో ఎన్సిడీకి సంబంధించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ని, బోల్డ్ అంత న్యూస్ని, వాళ్ళ ప్రాజెక్ట్స్ గురించి మనం మన రియల్ సిటీ ప్రోగ్రాంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఎన్సిడీ అధినేత శ్రీనివాసరావు గారు కూడా చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. బోల్డ్ అన్ని అమూల్యమైన సలహాలు, సూచనలు రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి చెప్పారు. అండ్ ఆయన ప్రస్తావించినప్పుడు హీ వాజ్ ఆల్వేస్ కీన్ అబౌట్ హిజ్ నెక్స్ట్ జనరేషన్, అంటే వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి. సో ఈరోజు వీ హ్యావ్ నిఖిల, శ్రీనివాస్ గారి అమ్మాయి, అలాగే యశ్వంత్, శ్రీనివాస్ గారి అబ్బాయి. సో వీళ్ళిద్దరూ ఈ రోజు ఎన్సిడీని నెక్స్ట్ జనరేషన్ ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనే దాని మీద దే ఆర్ గోయింగ్ టు గివ్ నైస్ గుడ్ థింగ్స్ అన్నమాట. సో హాయ్ నిఖిల, హాయ్ యశ్వంత్. సో నిఖిల, వాట్ ఆర్ యువర్ కాంట్రిబ్యూషన్స్ టు ద కంపెనీ? హలో అండి, నేను కరెంట్లీ ఎన్సిడీలో డిజిటల్ మార్కెటింగ్ హ్యాండిల్ చేస్తున్నాను. ఎన్సిడీ లెగసీని లైక్ కొత్త టెక్నాలజీస్తో, కొత్త ట్రెండ్స్తో ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎన్సిడీ బ్రాండింగ్ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ నేను టేక్ కేర్ చేస్తూ ఉంటాను. ఓకే. సో యశ్వంత్, హాయ్, వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద కంపెనీ? సో నాన్నగారి గుడ్ వాల్యూస్ ఏమేమి తీసుకున్నారు? వాట్ ఈస్ ద పాజిటివ్ థింగ్స్ యూ అబ్జర్వ్డ్ ఇన్ నాన్న? సో నా కాంట్రిబ్యూషన్ వచ్చేసరి ఎన్సిడీకి ఐ టేక్ కేర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్. ఓకే. సో అకౌంట్స్ మా ఫాదర్ నుంచి నేర్చుకుంది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో ఆయన అంత ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉండడం వల్లనే మా ప్రాజెక్ట్ ఎప్పుడు ఆగకుండా, స్లో మార్కెట్ ఉన్నా కూడా ప్రోగ్రెస్ ఎక్కడ స్లో అవ్వకుండా బాగా చేయగలుగుతున్నాము. అండ్ పర్చేస్లో యాజ్ అ సివిల్ ఇంజనీర్గా ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ మై బీటెక్. So that is helping me get better quality and better products for our customers. Okay, so real estate present market ela undi according to you? So at present market Hyderabad is very growing at a rapid rate. All over India nunchi chaala mandi Hyderabad shift avutunnaru. So better job opportunities unnai maniki ikkada. So నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్ అండ్ ఇప్పుడు చాలా బాగుంది కూడా. ఎన్సిడి రాయల్ పెవిలియన్ గురించి లైక్ చాలా మనం మాట్లాడుకున్నాం. పీపుల్ చాలా మందికి కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. సో వాట్ ఇస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ రాయల్ పెవిలియన్? సో ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో బ్లాక్ ఏ వచ్చేసి మొన్న ఉగాదికే ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో అందరూ ఆల్రెడీ బ్లాక్ ఏ వాళ్ళందరూ ఇంటీరియర్స్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ బ్లాక్ బి వచ్చేసి సెప్టెంబర్ లో ఇంటీరియర్స్ కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం. మేము ఎప్పుడు లైక్ ఫస్ట్ బ్లాక్స్ కన్నా ముందు క్లబ్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. సో క్లబ్ హౌస్ వర్క్స్ అన్ని అయిపోయినాయి, ఇంటీరియర్స్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ పోడియం లెవెల్ కానీ, గ్రౌండ్ లెవెల్ కానీ, టెర్రస్ లెవెల్ ఎమ్యూనిటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఫినిషింగ్ స్టేజ్ లో వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రాయల్ పెవిలియన్ లో ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? ఉన్నాయి. మీరు వచ్చి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే రాయల్ పెవిలియన్ లో తీసుకునే అవకాశం ఉంది. సో ఇలా మా నిఖిల అలాగే యశ్వంత్ ఇన్ ద ఫ్యూచర్ కూడా ప్రాజెక్ట్స్ గురించి, హ్యాపరింగ్స్ గురించి, నెక్స్ట్ డెవలప్మెంట్స్ గురించి ఇంకా చాలా విషయాలు మాకు చెప్తూ ఉంటారు. సో దిస్ ఇస్ జస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ. సో తర్వాత ఇంకా చాలా విషయాలు చెప్తారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల, ఆల్ ద వెరీ బెస్ట్ యశ్వంత్. సో నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు మామూలుగా ఉండదు. మన ఎన్సిడి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతుంది అనమాట విత్ దిస్ యంగ్ జనరేషన్.